హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్నో సిరీస్లో 2 వీడియోస్ చూసారు కదా ఆల్రెడీ. ఇది లాస్ట్ వీడియో, సో వాచ్ టిల్ ది ఎండ్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది స్మార్ట్ లాక్ అనమాట. ఎయిర్బిఎన్బిలో రూమ్ బుక్ చేసుకున్నాను నేను. ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు ఒక పాస్వర్డ్ బాక్స్ అనేది పెడతారు. ఎయిర్బిఎన్బి అప్లికేషన్లోనే పాస్వర్డ్ ఇస్తారు మనకి. అది వచ్చి టైప్ చేస్తే ఓపెన్ అయిపోయి ఇంటికి కీ లోపల ఉంటుంది. సో పెట్టేసి మళ్ళీ ఇది లాక్ చేసేయడమే. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు దీనిలోనే లాక్ పెట్టేసి పాస్వర్డ్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడమే. మొత్తానికి చెక్-ఇన్ చేసాము. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. 5 గంటల జర్నీ 10 గంటలు చేసాము, ఇంటికి వచ్చాం. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు చర్చ్ అనమాట. దీన్ని ఇప్పుడు అకామిడేషన్గా మార్చి రెంట్ అవుట్ చేస్తున్నారు. 4 బెడ్రూమ్ చర్చ్ ఇది, 4 బెడ్రూమ్ హౌస్ ఇది. లోపలికి రాగానే వీళ్ళిద్దరు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అసలు ఏంటి ఇల్లు, మా నాన్న ఉండడానికి సేఫ్ అయినా కాదా, ఇలాంటివన్నీ ఆలోచించి పైకి కిందకి తెగ పరిగెత్తారనమాట. వీళ్ళిద్దరు అటు ఇటు పరిగెత్తి ఆడుకోవడానికి అయితే సూపర్ ప్లేస్ ఉందిలే. ఇల్లు మంచి పెద్దగా ఉంది. ఉదయాన్నే లేవగానే ఈ బర్డ్ సౌండ్, చుట్టూ కొండలు, ఫారెస్ట్, కార్స్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా నేచర్కి క్లోజ్గా ఉంటూ వర్క్ లైఫ్ స్టైల్ నుంచి బ్రేక్ తీసుకొని ఎంత బాగుందో ఈ వ్యూస్, ఈ ఫీలింగ్ సిటీస్లో రావు మనకు అసలు. అలా బ్యాక్ యార్డ్లో కూర్చొని ఒక కాఫీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో. ఆఫీసర్ చూరో రిపోర్టింగ్ టు డ్యూటీ సార్. ఇది ఇప్పుడే ఇంత చేదస్తంతో ఉంది. ముసలిది అయితే నాకు చుక్కలు కనిపిస్తుందేమో. చీమ చిటుక్కుమన్న ఒప్పుకోదు పొద్దున్నే. బయట పక్షులు కనిపించినా ఒప్పుకోదు, నేను తిరిగినా ఒప్పుకోదు, కోలా తిరిగినా ఒప్పుకోదు. దీంతో ఎలానో. ఆనవాయితీ ప్రకారం పొద్దున్న లేవగానే చుట్టుపక్కల ఇంట్ల వాళ్ళ మీద, పక్కన కుక్కల మీద, అన్నిటి మీద అరిచేస్తే కానీ మళ్ళీ నైట్ నిద్ర పట్టదు. ఇల్లు మారినా, ఊరు మారినా, నేల మారినా వీళ్ళిద్దరు అలవాట్లు మాత్రం మారవు. ఇదేమో పొద్దున్నే అందరి మీద అరుస్తుంది పొట్టిది, బండదేమో ఫెచ్ ఆడుతూ ఉంటుంది. కర్రలు ఎక్కడ దొరకలే ఈ ఇంట్లో దానికి. నేను తాగి పడేసిన బాటిల్ ఉంటే వాటర్ బాటిల్, దాంతో ఆడుతుంది. ఇంకా పొద్దున్నే తీసుకొచ్చాను. చుర్రతో పడుకున్నా చెప్పి కుళ్ళుగా ఉందండి. చిన్న పిల్లలు ఒప్పులు ఉన్నారు. వింటర్లో బ్లాంకెట్ కూడా అక్కర్ల. షీప్ ఊల్ లాగా దీన్ని డాగ్ ఊల్ భలే ఉంది. వెనకాల సీనరీ అయితే చాలా బాగుంది కదా. మేము డిన్నర్ ప్లేన్స్ వచ్చాము. ఇక్కడ మేము ఒక నైట్ చర్చ్లో ఉన్నాము. ఈ చర్చ్ని ఎయిర్బిఎన్బిగా మార్చారు. ఈరోజు నేను ఆ హౌస్ టూర్ ఇవ్వబోతున్నా మీకు ఎయిర్బిఎన్బిది. అసలు ఈ లొకాలిటీ అయితే కనుక ఏముంది తెలుసా. డిన్నర్ ప్లేన్స్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఫార్ అవే మేము బుక్ చేసుకున్నాము. మొత్తం హిల్స్ అంతా కూడా అసలు ఆహాహా. మాకు టైం లేదు కానీ టైం ఉండుంటే అటు సైడ్ వెళ్ళి హైక్కి వెళ్ళి హాయిగా కోలా చూరం తీసుకొని వెళ్ళొచ్చేవాడిని. ఇప్పుడైతే మీకు ఏమాత్రం లేట్ చేయకుండా ఇల్లు చూపించేస్తాను. హౌస్/ఎక్స్ చర్చ్ అనమాట ఇది. లెట్స్ గో. ఇది ఎయిర్బిఎన్బి వచ్చేసి ఓనరు స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ పెట్టారు. లాకింగ్ కప్ ఒకటి ఉంటుంది. ఎయిర్బిఎన్బి అప్లికేషన్లోనే మనకి పాస్వర్డ్ అన్నీ ఇచ్చేస్తారు. మనం వచ్చిన తర్వాత చెక్ ఇన్ ఆప్షన్ మనం స్టార్ట్ చేస్తే పాస్వర్డ్ ఇచ్చేస్తా. పాస్వర్డ్ టైప్ చేస్తే లాక్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులోంచి కీ వస్తుంది. అప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది చాలా పెద్ద ఇల్లు. దీని రౌండ్ మొత్తం చుట్టూ కూడా ఆ బ్యాక్ యార్డ్ ఉంది యూ షేప్లో. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ ఉంది. సైడ్ నుంచి లోపలికి రమ్మని చెప్పి ఓనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కోలా చూరు కమాన్ ఇన్సైడ్. వదిలేస్తే వెళ్ళిపోదామని. ఇంత ఖాళీ ల్యాండ్, కంట్రీ సైడ్, ఇంత రీజనల్ స్పేస్ అంతా చూసేసరికి వీళ్ళకి అసలు ఆగట్ల. పొద్దు నుంచి పరిగెడతానే ఉన్నారు. నైట్ కూడా పడుకోలే వీళ్ళైతే. ఇంట్లోకి వెళ్ళే ముందు ఇదైతే సిట్అవుట్ ఏరియా. పొద్దున్నే లేవగానే మా దగ్గర అసలు ఎండ రాదు. వింటర్లో ఇక్కడ ఎండ వస్తుంటే ఇలా కూర్చొని కాఫీ తాగుతుంటే భలే ఉండింది. పొద్దునైతే కూర్చొని ఆ హిల్ వ్యూ అంతా చూస్తూ, చిన్న టౌన్, ఉన్న సూపర్ మార్కెట్స్ 2-3 కాస్త చూస్తూ ఏం జరుగుతుందో టౌన్లో అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇంత హైట్లో ఉంది ఇది. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా బ్యాక్ యార్డు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది సీలింగ్స్ అయితే చాలా హైట్గా ఉన్నాయి. తర్వాత నాకు మళ్ళీ ఎమ్మటినే స్ట్రైక్ అయింది, ఒకప్పుడు చర్చ్ కదా ఇదని చెప్పని. లోపలికి వచ్చేస్తే హాల్, లివింగ్ రూమ్ లాగా చేశారు. ప్లస్ కిచెన్ ఒకే చోట, టీవీ ఇంకా కామన్గా అదేమో ఫైర్వుడ్ వేసుకొని కొంచెం వింటర్లో హీట్ ప్రొడ్యూస్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి. అండ్ ఒక చిన్న కౌచ్, అట్లానే ఫ్యామిలీ వస్తే ఏ ప్రాబ్లం లేకుండా. ఇది సోఫా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనకి సోఫా ఒక్కటే కాకుండా ఇక్కడ ఈ టేబుల్ మీద లోకల్ ఏరియాస్లో ఏమేమి చూడాలి, క్యాంపింగ్ చేసే పని అయితే గైడ్స్ కానీ, ఇంకా టూరిజం స్పాట్స్, ఈ టౌన్లో ఏమేమి ఫేమస్, ఇవన్నీ కూడా ఇచ్చారు. అలానే పిల్లలకి కార్టూన్ బుక్స్, ఎవ్వరూ బోర్ అవ్వకుండా మొత్తం ఇచ్చారు. ఇంకా నోవెల్స్ చదివే వాళ్ళకి కొన్ని నోవెల్స్ అయితే ఇచ్చారు. మాకైతే 9 Days ఎ ట్రయంఫ్
ఎవరైనా చదివితే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. నేను స్టార్ట్ చేశాను కానీ ఫినిష్ చేయలేకపోయాను. ఇప్పుడు హాల్ అయిపోయిన తర్వాత మీకు జస్ట్ బెడ్రూమ్స్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తా. ఇదేంటంటే 2 స్టోరీ హౌస్. ఇది కింద 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, పైన ఒక కామన్ స్పేస్ని మధ్యలో పార్టీషన్ చేసి బెడ్రూమ్స్గా డివైడ్ చేశారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ ఇంకా ఏమీ కెఫేస్ ఓపెన్ అవ్వలేదు, 11కి ఓపెన్ అంట. అందుకే పొద్దున్నే పాప్కార్న్ చేసుకున్నా. ఇంట్లో ఉంటే ఇడ్లీ, దోశ, సాంబార్ కూడా అన్నీ తింటూ ఉంటుండే. సో ఎయిర్బిఎన్బి హోస్టల్ ఏం చేస్తారంటే గెస్టులకి ఏ ప్రాబ్లం లేకుండా గిన్నెలు, కుకింగ్ యూటెన్సిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఆ స్పాచులాస్ ఉన్నాయి, గరిటెలు అన్నీ. ఇక్కడేమో చాపింగ్ బోర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఇస్తారు, ఎందుకంటే నాన్ వెజ్కి వెజ్కి అందరికీ ఇబ్బంది లేకుండా. ఇంకా అలానే ఇక్కడ చిన్న ఓవెన్ ట్రేస్ ఇవన్నీ కూడా. ఇట్లానే కామన్ కిచెన్లో ఏమేమైతే ఉంటాయో అందరి ఇళ్ళల్లో అన్నీ ఇస్తారు. కాఫీస్, టీ పౌడర్స్. కాఫీ కంపల్సరీ ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ పొద్దున్న లేవగానే ఫస్ట్ బ్రష్ చేసే కంటే ముందు ఇది బ్లాక్ కాఫీ తాగేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆస్ట్రేలియాలో ఎయిర్బిఎన్బిలో అది ఉంటుంది, లేదా ఎవరి ఇంటికి వెళ్ళినా సరే. అండ్ ఇదంతా కూడా కట్లరీ, బౌల్స్, గ్లాసెస్, రీహీటబుల్ ఇవంతా. ఓవెన్ ఏమో కింద ఉంది. చాలా వాటిలో కబోర్డ్స్ ఇస్తారు. వీళ్ళు ఇక్కడ ఇట్లా కర్టెన్స్ కట్టేశారు. ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఓవెన్ లేదు, ఎట్లా వేడి చేసుకునేది అనుకున్నాము. ఇన్స్టెంట్ కర్రీస్ తెచ్చుకున్నాను నేనైతే, ఇండియన్వి. నైట్ ఇక్కడ ఏం దొరకవని తెలిసేసరికి తర్వాత అంతా తినేసిన తర్వాత నేను ఇది ఓపెన్ చేసి చూస్తే ఓవెన్ ఇక్కడ ఉంది. మామూలుగా ఎందుకు కట్టారేమోలే అనుకుని నేను వదిలేశాను. ఇంకా అలా వచ్చిన తర్వాత ముందు ఇల్లు చూడాలనే విషయం అప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ బెడ్రూమ్ లాగా మార్చచ్చు, కానీ జస్ట్ ఇది బేసిక్గా కిడ్స్ ఏరియా లాగా ఉంచారు. కిడ్స్కి బోర్డ్ గేమ్స్, పజిల్స్, హలోవిన్ పంప్కిన్స్ ఉన్నాయి, పజిల్స్ ఉన్నాయి. ఇలాంటివి చిన్నప్పుడు ఆడేవాడిని. అయితే ఏదేదో పెట్టి ఇసిరేసేవాడిని చాలా దూరం వెళ్ళి. ఇంకా నయ్యం ఇది కోలాకి ఇచ్చి ఉంటే మొత్తం డబ్బా అంతా ఖాళీ చేసేది ఇది. ఇంకా అలానే ఇటు సైడ్ ఏమో మనకి రీడింగ్ ఏరియా లాగా పెట్టారు. ఇది ఒక బెడ్, కాకపోతే పడుకోవడానికి కాకుండా కూర్చోడానికి సోఫా లాగా మార్చేశారు. ఈ వెనకాలంతా నొవెల్స్ లేటెస్ట్గా రెనోవేట్ చేసినట్టున్నారు. పైన అంతా అల్యూమినియం రేకులన్నీ ఉన్నాయి. నార్మల్గా ఒకప్పుడు ఏమి ఉండేది కాదనుకుంటా. మొత్తం హాల్ చర్చ్లో ఓపెన్ ఏరియా ఉంటుందో అట్లా. ఇదేమో నేనున్న బెడ్రూమ్. నైట్ కబోర్డ్స్ కానీ ఏం లేవు, బట్ ఇట్స్ ఓకే, మేము ఉండింది ఒక్క నైట్కే, సో నాట్ ఎ ప్రాబ్లం. బెడ్డింగ్ అంతా ఇచ్చేసారు, పిల్లోస్, ల్యాంప్స్ ఇచ్చారు. హీటర్స్ కంపల్సరీ ప్రతి రూమ్లో ఇచ్చారు సపరేట్గా, ఎందుకంటే -4 degrees అలా ఉంది. నైట్ అయితే ఇంకా ఫ్రాస్ట్ బైట్ అయిపోయిందేమో చెయ్యి అనుకున్నాను నేను, అంత పని చేయాలి చాలాసేపు చలికి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ చూపించేస్తా. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళే కంటే ముందే హాల్లోనే కిచెన్కి వెనకాలే వాక్-ఇన్ ప్యాంట్రీ ఇంకొకటి ఉంది. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే మెల్బోర్న్లో రెంటల్ హౌసెస్లో ఇంత స్పేస్ ఉండదు కాబట్టి ఎవరు ఇయ్యరు. జనరల్లీ వాక్-ఇన్ వార్డ్రోబ్ ఇస్తారు బెడ్రూమ్స్లో. ఇక్కడ బార్బిక్యూకి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టారు. దీని వెనకాలే బాత్రూమ్ పెట్టారు. చాలా డిఫరెంట్గా అనిపించింది కన్స్ట్రక్షన్ నాకైతే. ఇది ఉన్న మేమిద్దరం ఎవరు వాడలేదు. షవర్, టాయిలెట్ అన్నీ ఒకే చోట. కొట్టేదానదా టాయిలెట్లు, నీకేం పని పో. ఆ వాక్-ఇన్ ప్యాంట్రీలో ఫ్రిడ్జ్ కూడా ఉంది. నార్మల్లీ అంతా స్టాక్ చేసి ఉంచుతారు, మిల్క్ కానీ ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు ఇట్లా వచ్చేస్తే మళ్ళీ డైనింగ్ ఏరియా నాకు చూపించినట్టు. అండ్ పైకి ఇది దారి. ఇక్కడ స్టోరేజ్ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. మెట్ల కింద ఇదంతా కూడా సపరేట్ రూమ్స్ లాగా కట్టేసి బ్రూమ్ స్టిక్స్, ఫైర్ వుడ్స్ ఇవన్నీ పెట్టేశారు వీళ్ళకి అక్కర్లేనివి. హాల్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. ఫైర్ వుడ్ లాగా వేసుకొని వామ్గా ఉండడానికి ఇదైతే ఇచ్చారు ప్లేస్, కానీ ఫైర్ వుడ్ ఎక్కడ ఇచ్చారో చూపించలేదుగా. ఇది ఫైర్ వుడ్ డ్రమ్, మొత్తం నీట్గా కండిషన్ చేసిన ఫైర్ వుడ్ అంతా పెట్టి దానికి క్యాంఫర్స్, ఈజీగా లైట్ అవ్వగలిగేలాగా ఇవన్నీ కూడా ఇచ్చారు. ఫైర్ లైటర్స్ అండ్ చెక్కని కదిలిటానికి లోపల సరిగ్గా కాలకపోతుంటే మనం చేయి పెట్టలేము కదా, అందుకని చెప్పి ఐరన్ హ్యాండిల్ కూడా. ఇంకా కిండిల్స్. ఈ కిండిల్స్ అంటే ఏంటంటే ముందు ఇవి వేసి ఫైర్ వుడ్ స్టార్ట్ చేసి, చిన్నవి కదా బాగా అతుక్కుంటాయి, ఆ తర్వాత పెద్దవి వేస్తాం. అలా హాల్లో ఎంటైర్ సెటప్ అంతా ఇచ్చేసారు. బేసిక్గా బెడ్రూమ్లోకి వెళ్ళక్కర్లా, హాల్లోనే కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్, కాకపోతే ఇటు నుంచి యూజ్ చేయొద్దని చెప్పి ప్రిఫర్ చేశారు. ఒక్కొక్కసారి లాక్ పడదంట, అందుకని. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. వీళ్ళు పిల్లోస్ బెడ్డింగ్కి ఏం చేస్తారో తెలియదు, కానీ హాఫ్ బెడ్ అంతా పిల్లోస్తో నింపేశారు. ఎన్ని తీసి కింద పడేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే సర్ది. ఎందుకు పెడతారు పిల్లోస్ ఇలా? ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. షో కన్నా నాకు తెలుసు, అపియరెన్స్ కోసం అని. అది కాకుండా ఇంకేం పర్పస్? ఈ బెడ్రూమ్ వెనకాలనే ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్, టాయిలెట్ అండ్ షవర్ కలిపి. అండ్ అలాగే వెనకాల నుంచి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ బ్యాక్ యార్డ్కి. ఈ టాయిలెట్ ఏరియాలోనే వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు. ఎక్కువ స్టే ఎవరైనా ఉంటుంటే లేదా డర్టీ క్లోత్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి.
నార్మల్లీ 1 నైట్ ఉండేప్పుడు ఎవరేం వాడరు వాషింగ్ మెషిన్స్, ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. ఈ సెకండ్ బెడ్రూమ్లో నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తే బ్యాక్ యార్డ్లోకి ఫుల్గా ఎంటర్ అయ్యకముందే ఆ పోర్చ్ ఒకటి కట్టేసి ఉంచారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పార్టీయింగ్ చేసుకోవడానికి వాల్ మౌంటెడ్ స్పీకర్స్ పెట్టేసి పవర్ అవుట్లెట్ అన్నీ పెట్టేశారు. మనం ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవడమే. ఇక్కడ ఎంజాయ్ చేయడం ఎలా అంటే ఆజీ స్టైల్ అయితే కనుక పక్కా బార్బిక్యూస్ చేసుకుంటారు వచ్చి స్టే ఉండే వాళ్ళందరూ కూడా. ఆ బార్బిక్యూస్ సిలిండర్స్ ఇవన్నీ కూడా మనకి ఆ ఫ్యూయల్ స్టేషన్స్లో అమ్ముతారు, రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ లేకపోతే జనరల్లీ మనం చేసుకుంటున్నామని ఓనర్కి ముందే చెప్తే వాళ్ళు తీసుకొచ్చి అన్నీ పెడతారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళైతే ఈ లెమన్ చెట్లు అయితే ఉంచుతారు, కానీ ఎవ్వరు వాడరు. ఎప్పుడు చూసినా సరే కింద పడి కుళ్ళిపోతూనే ఉంటాయి, ఎవ్వరు వాడరు ఎందుకో మరి. ఈ వ్యూ అయితే అసలు మర్చిపోలేకపోతున్నాం. గోల్డ్ కోస్ట్లో ఉన్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇట్లా చుట్టూ హిల్ ఏరియాస్, సైలెంట్ టౌన్, బాగుంది. ఎప్పటి నుంచో ఒక కోరిక హాయిగా పీస్ఫుల్గా సెటిల్ అయ్యే పని అయితే రీజనల్ ఏరియాలో వచ్చి సెటిల్ అయిపోవాలని. ఆ సిటీ హడావిడి ఇదంతా తప్పించుకోవాలి. అసలు ఇట్లాంటి చోట ఒకసారి ఉన్న తర్వాత అది మళ్ళీ వెళ్ళబుద్ది కాదు. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇక్కడ రాబుద్ది కాదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఇది అండర్ గ్రౌండ్ వాటర్ కాదు, ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి చిన్న ట్యాంక్ ఇది, జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీలో అవసరమైతే. అండ్ ఒక చిన్న షెడ్, వీళ్ళు ఇంటికి కావాల్సిన టైల్స్ అన్నీ పెట్టేసుకున్నారు. గరేజ్ మేము ఇంతవరకు యాక్సెస్ చేయాలి, మోస్ట్లీ గ్యారేజ్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే మేము జస్ట్ గెస్ట్స్, మాకెందుకు. ఒక్కొక్కసారి ఉండేవాళ్ళు లోపల ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు, అందుకని చెప్పి లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు ఇళ్ళకి మొత్తానికి. చాలామంది జనరల్గా డాగ్స్ని కట్టేసి ఉంచుతాం అనుకుంటారు, అంత సీన్ లేదు. ఒక్కొక్క కంట్రీలో ఒకలా పెంచుతారు. నేను వాళ్ళ కోసమే సపరేట్గా బ్యాక్ యార్డ్ ఉన్న ఎయిర్బిఎన్బీస్ చూసి మరి నేను ఎంజాయ్ చేయాల్సిన స్నో ప్లేస్కి 60 కిలోమీటర్స్ దూరంగా ఉన్నా సరే వీళ్ళ కోసమే బ్యాక్ యార్డ్ ఉండే ప్లేస్ తీసుకున్నాను. వీళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ కుదురుతుంది, ఆడుకోవచ్చు, ఇంకా రిఫ్రెషింగ్ ఉంటుంది వీళ్ళకి. అట్లానే కట్టేసి ఉంచి అట్లానే అన్నీ బంధించి ఉంచితే వీళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతారు బ్రెయిన్లో. మనం చెప్పిన మాట వినరు, భయం పడతారు, అన్నీ స్టార్ట్ అవుతాయి. గుడ్ థింగ్ ఏంటంటే మా వాళ్ళు ఫస్ట్లోనే ట్రైన్ చేస్తారు కాబట్టి చెప్పిన మాట తూచా తప్పకుండా వింటారు. సో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు, బాగా ఒబీడియంట్గా ఉంటారు. అది చూడండి ఎంత కష్టపడి కొండెక్కుతుంది. మేడం గారు ఇక్కడ చూరా, ఎంత బలిపే నీకు, నీ పేరు పెట్టి పిలుస్తావని బలకవు. అయ్యా చిన్నగా ఏదో పట్టుకుంది, చీమలో ఏదో తింటుంది, అక్కడికి వెళ్ళి యాంటీటర్ అవ్వాల్సిందా మీరు. డాగ్ ఫుడ్ ఇస్తే అది తిందు, అప్పుడప్పుడు హ్యూమన్ ఫుడ్ కూడా తిందు, పిచ్చి గడ్డ అంతా నవ్వులుతూ ఉంటుంది. నేను వచ్చిన ఏరియా అయితే డిన్నర్ ప్లేన్స్ కదా, ఈ డిన్నర్ ప్లేన్స్లో అకామిడేషన్ తీసుకోవాలి అంటే కనుక పర్ నైట్ $2,000, అంటే లిటరల్లీ ₹1,00,000. నేను 7 months ముందు ప్లాన్ చేసుకొని అడ్వాన్స్గా అన్ని ప్లాన్ చేసుకొని ముందే డాగ్స్ ఉన్నారు కాబట్టి నాతో ఈ ఏరియాలో నేను బుక్ చేసుకున్నాను చూసి. ఇది నాకు 1 nightకి $320 అలా పడింది. ఇంకా ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇంకా ఇద్దరి మీద షేర్ అవుతుంది. నేనేదో రిచ్ కిడ్ అని చెప్పి దూరం వచ్చేసి డాగ్స్ని తీసుకొని ఎంజాయ్ చేయట్లేదు, అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టేస్తాను ఐటినరీ అంతా. దానివల్లనే నేను ఎంజాయ్ చేయడం కుదురుతుంది. ప్లస్ వర్క్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా కుదరదు. అండ్ అలానే డాగ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ కూడా మనకి ఈజీగా దొరకవు ఇక్కడ ఆస్ట్రేలియాలో. యూఎస్ ఉన్నంత డాగ్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు ఆస్ట్రేలియా. సో నేను అన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకుంటా. అట్లా నేను ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ మీకు చూపించగలుగుతున్నా. రీసెంట్గా కొన్ని కామెంట్స్లో చూశాను, మీకేంటి రిచ్ అది ఇది అని చెప్పి అంటున్నారు. అంత సీన్ లేదు భయ్యా, అన్నీ ముందు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నేనే కాదు, సింగిల్గా ఎవరున్నా సరే డాగ్స్ లేకపోయినా ముందే ప్లాన్ చేసుకోవాలి, లేదంటే అకామిడేషన్స్ దొరకవు, ఎక్కడికి ఎంజాయ్ చేయలేరు, ఏ టికెట్స్ దొరకవు, అది మ్యాటర్. ఇప్పుడు వెళ్ళి మిగతా బెడ్రూమ్స్ కూడా చూపించేస్తా రండి. పైగా ఇంకొకటి ఏంటంటే ఇది నాకు 2 years కల. వీళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి స్నో ఎక్స్పీరియన్స్ చేపియాలి అనే కోరిక అలా ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ చూస్తేనేమో అప్పటికప్పుడు మరీ 2,000, 2,500, 4,000 కూడా వెళ్ళి, అంటే 2 లక్షలు ఒక నైట్కి రూమ్. అవన్నీ ఎఫోర్డ్ చేయలేక చాలా బాధపడ్డా లాస్ట్ టైము. ఎఫోర్డ్ చేయలేము కూడా, ఎవరు రారు ఒక నైట్కి అంతంటే. సో నేను ముందుగానే ప్లాన్ చేసుకొని వీళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాను. అట్లా ముందుగానే చూసుకొని ఐటినరీ అంతా ప్లాన్ చేసుకుంటే కానీ కుదరదు. ఇప్పుడు వెళ్ళి ఇంకొక బెడ్రూమ్, ఇంకా పైన ఉన్న బెడ్రూమ్స్ చూపించేస్తాం మీకు. దాంతో మా హౌస్ టూర్ సమాప్తం. చూడ కమాన్, ఏంది అది రానంటుంది షెడ్ వెనకాలకి వెళ్ళి, ఏదో పట్టుకుంది అక్కడ, ఇది దాని నుంచి నాలుగు లోపలాడిస్తుంది. దా కమాన్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుని ఉంటున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ట్రాష్ అంతా మనమే క్లీన్ చేయాలి మనం వెళ్ళిపోయేటప్పుడు. లేదంటే మీ ప్రొఫైల్ మీద రివ్యూస్ బ్యాడ్గా వస్తాయి. అలానే మనం ఎవరం ఇండియన్ కమ్యూనిటీ మొత్తం మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది వీళ్ళకి. సో
బ్యాగ్ నేమ్ గురించే కాదు, నార్మల్గా అయినా ఇది జస్ట్ మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ఉన్నామో అక్కడ మనం చెత్త చేస్తే క్లీన్ చేయాలి కదా. 1 నైట్లో ఇంత వచ్చింది ఫుడ్ బ్యాగులు, వీళ్ళిద్దరు చేసిన గబ్బు అంతా కలిసి. ఇప్పుడు పైకి వెరీ స్టార్టా, కమాన్ కమాన్ చూరో, కమాన్ చూరో, కమాన్. బా ఇంత కష్టపడుతున్నారండి మేడం గారు. దమ్మా దాదా దాదా దా బుజ్జి తల్లి పొట్టికాళ్ళు వేసుకొని ఎగురుకుంటూ వచ్చింది చెంగుంటూ. నిన్న నైట్ పైన వచ్చి చూస్తే ఇదేంటిది స్టూడెంట్ అకామిడేషన్లా ఉందనుకున్నా ఫస్ట్. నేను హాస్టల్స్లో మామూలుగా డార్మెటరీస్లో ఇట్లా పార్టీషన్తో పెట్టేస్తారు కదా, ఇటు సైడ్ ఒక 2 సింగిల్ బెడ్స్, ఇంకా ఇటు సైడ్ ఒక 2 సింగిల్ బెడ్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ కిడ్స్ ఉండడానికి, అందుకనే సింగిల్ బెడ్స్ ఇచ్చారు, వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారని చెప్పి పైన. ఇక్కడైతే హీటింగ్ అయితే కనుక ఇంటి మొత్తానికి కామన్ ఏరియా హాల్, ఇదంతా హాల్తో కలిపి కదా, అక్కడ ఆ చివర హీటర్ ఒకటి ఉంది, అది బాగానే పనిచేస్తుంది. ఏదో అనుకున్నాం కానీ ఇంత పెద్ద హాల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ నాకు ఏమనిపించిందంటే ఆ వాకిన్ ప్యాంట్రీ పైన చూసారా, ఖాళీ స్పేస్ని కూడా వదలలేదు. ఏదైనా డెకరేటివ్ ఎలిమెంట్స్ లాగా చేద్దాంలే అని చెప్పి చైర్ మీద ఏదో ఎంబ్రాయిడరీ చేయించిన క్లాత్ పెట్టారు, అండ్ నోవెల్, అలానే టీ కప్. నాకు తెలిసి ఎవరితో మెమరీ అనుకుంటా, అది వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఎవరో కూర్చొని అలానే చదివేవాళ్ళు అనుకుంటా. చూస్తానికే కొంచెం నాస్టాల్జిక్గా ఉంది, ఎవరినో గుర్తు తెచ్చుకుంటున్నట్టు. సో ఇది మా ఎయిర్బిఎన్బి హౌస్ టూర్. మనం వచ్చే ముందు, మనం బుక్ చేసుకున్న తర్వాత మనం వచ్చే ఒక 3-4 అవర్స్ ముందు ఓనర్కి మెసేజ్ చేయాలి, పలానా టైంలో వస్తామని చెప్పి. ఎందుకంటే ఏమన్నా సర్దాల్సింది ఉంటాయి, లేదంటే ఏదన్నా వాళ్ళు కీస్ పెట్టాల్సింది ఉంటే పెడతారు. ప్రతిసారి కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి, వచ్చామని, చెక్ఇన్ చేసామని, అండ్ చెక్అవుట్ చేసే ముందు వీఆర్ చెక్కింగ్ అవుట్ అని చెప్పి పెట్టాలి. మా పొట్టి బంగారాన్ని ఎత్తుకెళ్ళాలి. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కిద్ది కానీ దిగేటప్పుడు చాలా కష్టపడుతుంది. ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటుందో అసలు ఎత్తుకొని తీసుకెళ్తుంటే. ఇంకా దిగదు. భలే స్మెల్ వస్తున్నాయి. వచ్చే ముందే ఫ్రెష్గా స్నానం చేయించాను దీనికి. దీని ఫర్ భలే స్మెల్ వస్తుంది, ఆ షాంపూ దీనికి బాగా సెట్ అయింది. కొరుక్కుని తినేస్తాను నేను. సో ఇది మా హౌస్ టూర్, మా ఎయిర్బిఎన్బి టూర్. అంతా అయిపోయిన తర్వాత ఇట్లా లాక్ వేసేసి చెక్ చేసుకొని కీ తీసుకొని, సెక్యూర్ బాక్స్ ఉంటుందని చెప్పా కదా, పాస్వర్డ్ టైప్ చేసేసి కీ మళ్ళీ ఇందులో పెట్టేసి లాక్ వేసేయటమే. అటు ఇటు మార్చేయాలి పాస్వర్డ్ తెలియకుండా. అలా మనం ఓనర్కి మెసేజ్ పెడితే వాళ్ళు తెలుస్తుంది మనం చెక్అవుట్ చేసినట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లానే ఇంకా చాలా ఎగ్జైటింగ్ వీడియోస్తో వస్తున్నాం. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్.